హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. విజయదశమి శుభాకాంక్షలు. అందరూ విజయాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ అండి. టుడే విజయదశమి. సంవత్సరానికి ఒకసారి విజయదశమికి చాలా స్టోరీస్ ఉన్నాయి. అర్జునుడు అజ్ఞాతవాసంకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ధనుర్బాణాలు, పాశు పదార్థాలు చాలా అవన్నీ తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. జమ్మి వృక్షం దగ్గర పెట్టేసి, అమ్మ మమ్మల్ని కాపాడు, ఎప్పుడంటే ఈ జమ్మి మేము వచ్చి ఒక అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత వచ్చి మా వస్తువులు మేము తీసుకుంటాం అని మొక్కేసి అమ్మ ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈరోజు వచ్చి అజ్ఞాతవాసం పూర్తి అయిపోద్ది వాళ్ళకు. ఉత్తర కుమారుణ్ణితో యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలైతే అప్పుడు బయటపడిపోతాడు. ఎవరు? ఈ అర్జునుడు బయటపడిపోయిన తర్వాత ఉత్తర కుమారుడు భయపడతాడు వాళ్ళతో యుద్ధం చేయలేక, కౌరవుల సేనతో. లేదు ఉత్తర కుమార, నేను ఉన్నాను, నువ్వు భయపడకు. అందాక ఎట్లుంటాడంటే తను ఒక నపుంసకుని, ఉర్వశి శాపం వల్ల నపుంసకుని వేషంలో ఉంటాడు కదా, వేషధారణలో. ఆ వేషధారణ ఉన్నవాడు బయటపడిపోయి అక్కడ జమ్మి చెట్టు కాడికి వెళ్ళి ఈరోజు తన ఆయుధాలను తీసుకొని వచ్చి మహాభారత యుద్ధానికి స్వాగతం పలుకుతే అప్పుడు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళాలి అని కౌరవుల సేన చెప్తే అప్పుడు ధర్మరాజు చూస్తాడు పంచాంగం చూస్తే అధికం వస్తుందండి. 12 రోజులు ముందే వస్తుంది సంవత్సరానికి. భీష్ముడు కూడా అదే అన్నాడు, అధికం వచ్చింది, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నిజమే. అంటే వీళ్ళు మళ్ళీ షరతులో ఉన్నారు కదా, మళ్ళీ అజ్ఞాతవాసానికి వెళ్ళాలి, వాళ్ళకి నిండదు. అలాంటి ప్లాన్ చేశారు. కానీ ధర్మం రక్షితో అండి. ఎప్పుడైనా ధర్మంతో మనం ఉంటే ధర్మమే ముందు పడుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. టుడే విజయలక్ష్మి భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్. బండిని పూజ చేసుకోవాలి, ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలి, అన్నీ చేసుకొని హ్యాపీగా ఉండాలండి. అందరూ బాగుండాలి. నమస్తే.